ఆక్వా రైతులకు సాంకేతిక అవగాహన సదస్సు. నిజాంపట్నం గ్రామంలో తూనుగుంట్ల ఇంద్రగుప్త హేమంత్ గారి ప్లాంట్ నందు ఆక్వా రొయ్య సాగు రైతులకు అవంతి ఫీడ్స్ లిమిటెడ్ తరపున జనరల్ మేనేజర్ ఎస్ మహంతి గారి అధ్యక్షతన సాంకేతిక సదస్సు నిర్వహించి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో శాస్త్రబద్ధంగా సమపాళ్ల పోషక విలువలతో తక్కువ ఖర్చుతో రైతులు ఎక్కువ ఆక్వా సాగు ఉత్పత్తిపై సాంకేతిక పద్ధతి రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. రైతులకు యాజమాన్య పద్ధతుల్లో వచ్చే సమస్యలను సాంకేతికబద్ధంగా ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఆక్వా సాగు ఎక్కువగా చేసే దేశాలు అయిన థాయిలాండ్, చైనా, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల కన్నా మన దేశ నాణ్యతా ప్రమాణాలు, పోషక విలువలు పెంపొందేట్లుగా గుర్తింపు పొందిన ఫీడ్స్ను రైతులు ఉపయోగించుకుని ఏ విధంగా రైతులు అధిక లాభాలు గడించాలో సూచించారు. ధరలు వ్యత్యాసం గురించి ప్రభుత్వంతో ఇటీవల సంప్రదింపులు జరిపామని, అందుకు ప్రభుత్వం కూడా రైతుకు గిట్టుబాటు ధర కల్పించుటకు సానుకూలంగా స్పందించిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కె రంగారెడ్డి, ఏహెచ్ సిపి ప్రొడక్ట్ మేనేజర్ పి శ్రీనివాస్, టాస్క్ మేనేజర్ పిఎస్ఎన్ మూర్తి, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల రీజనల్ మేనేజర్ టి హేమంత్, అవంతి డీలర్ టి ఇంద్రగుప్త, నిజాంపట్నం మరియు అవంతి టెక్నికల్ టీం, టాస్ టీం, గుంటూరు పూర్ణ, ఫణిశ్రీ, ఆక్వా డ్రేట్స్ అమూల్యమైన సందేశాలు, సూచనలు, సలహాలు ఆక్వా రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాంప్లింగ్ చేసినప్పుడు కానీ ఈ రకంగా క్రాంప్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ క్రాంపింగ్ చేసినప్పుడు మనకి శాంప్లింగ్ టైంలోని చూసుకోవడం, లేకపోతే వాటర్ డెప్త్ తక్కువ ఉన్నా కూడా ఈ రకంగా క్రాంపింగ్ జరగడం, సరిగా ప్లాంక్టన్ కలర్ వాటర్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది, మీరు మధ్యలో స్టాకింగ్ చేశారు, కలర్ వదిలేసింది, చెరువులో నీట్ వాటర్ కలర్ లేదు, అప్పుడు కూడా ఇలా క్రాంపింగ్ అవుతుంది. ఓవర్ హీట్ అయిపోయి టెంపరేచరు ఏప్రిల్ మే మంత్ వచ్చినప్పుడు వాటర్ టెంపరేచర్ పెరిగిపోవటం, సో ఈ రకంగా క్రాంప్ అయిపోతుంది. ఓకే, ఒకసారి క్రాంప్ అయినది 100% చనిపోవాల్సిందే, అది స్ట్రైట్ అవ్వదు, మీరు ఇలా లాగినా కూడా అది బతకదు, అది ఆహారం దొరక్క చనిపోతుంది, అంతేగాని అది మామూలుగా చావదు. ఓకే, దాని దగ్గరికి అది ఆహారం దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఆహారం తినక చనిపోతుంది. తర్వాత నెక్స్ట్ 2 రోజులు 3 రోజుల తర్వాత మీకు ఆ డెడ్ పీసెస్ చెక్ ట్రేలో కానీ ఏరేటర్స్ కింద కానీ దొరుకుతాయి. మీరు ఆ చెక్ ట్రేలో చూసేసి ఇలా క్రాంప్ అయిపోయిన రెయ్యి కనిపించి కానీ మీకు అర్థం అవ్వాలి రెయ్యి క్రాంపింగ్ అవుతుంది. ఇమీడియట్గా పొటాషియం క్లోరైడ్ కానీ ఓకే ఇలాంటి ఫీడ్లో కానీ వాటర్లో కానీ అప్లికేషన్ చేయాలి. ఓకే, సమ్మర్లో ఈ రన్నింగ్ మోర్టాలిటీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. రన్నింగ్ మోర్టాలిటీ ఇప్పుడు ఫస్ట్ 45 రోజుల వరకు మనకి కనిపించదు, పెళ్ళి వేసిన 45 రోజుల వరకు రన్నింగ్ మోర్టాలిటీ కనిపించదు. 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు అయినప్పటికీ రన్నింగ్ మోర్టాలిటీ కనిపిస్తుంది. ఓకే, మరియు పూర్ణసాయి ఆక్వా, పూర్ణపనిశ్రీ ఆక్వా, హేమ ఆక్వా ఫీడ్స్ తరఫున ఈ రైతు సదస్సు పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ పెట్టిన సదస్సు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కల్చరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఈ ఆక్వా కల్చర్ ఒక అతి క్లిష్టకాల టైంలో, టఫ్ టైంలో ఉంది. ఈ టఫ్ టైంలో ఏ రకంగా ఫార్మర్స్ మంచి క్రాప్ తీసి లాస్ రాకుండా అలా అధిక దిగుబడి చేసి అధిక లాభాలతో పంట పండించాలి అనే ఉద్దేశంలో మేము సదస్సు పెట్టడం జరిగింది.
ఇండియాలో అన్నిటికంటే అక్వాకల్చర్లో నెంబర్ 1 కంపెనీ అవంతి ఫీడ్స్. దాంట్లో సుమారుగా 48% నుంచి 50% మార్కెట్ షేర్ ఓన్లీ అవంతి ఫీడ్స్ ఉంది. సో ఈ ఏరియాలో కూడా మా నెట్వర్క్ ఎక్కువ ఉన్నాయి. సుమారుగా ఈ మార్కెట్లో కూడా మేము 45 to 50% మార్కెట్ షేర్లో ఉన్నాం. సో మా ఇంద్రగుప్త గారు మా డీలర్, తర్వాత మా ఫార్మర్స్ అందరూ ఒక సుమారుగా 400 మంది రైతులు రావడం జరిగింది. సో ఇక్కడ బ్లాక్ టైగర్ కూడా కల్చర్ చేస్తున్నారు, మెనామీ కూడా కల్చర్ చేస్తున్నారు, రెండు పండించిన ఏరియా. సో బ్లాక్ టైగర్లో ఉన్న ఒక ప్రాబ్లమ్స్ కానీ మెనామీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దానికి స్పెసిఫిక్ డిఫరెంట్ కాబట్టి ఈ యాజమాన్యంలో చిన్న మార్పులు, డిసీజ్ కంట్రోల్ మెథడ్స్లో కూడా చిన్న మార్పులు ఉన్నాయి. సో దాని మీద కొద్దిగా అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. సో మా కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు ఒక సక్సెస్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకి కంట్రీలో మన దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది. దాంతోపాటు మా కంపెనీ కూడా అభివృద్ధి జరుగుతుంది. సో ఎందుకంటే ఈ సిస్టంలో టోటల్గా ఫార్మర్ వచ్చి కల్చర్కి బ్యాక్ బోన్. సో ఫార్మర్తో పాటు ఇండస్ట్రీ కూడా ముందుకు వెళ్తుంది. ఈ మన గత 3 సంవత్సరాల పరిస్థితి చూసుకుంటే ఇండియాలో ఎక్స్పోర్ట్ పరిస్థితి స్టాగ్నేషన్ పరిస్థితి వచ్చింది. సుమారుగా 8,50,000 టన్ను నుంచి 9 లక్షల టన్ను ఉత్పత్తి చేస్తుంది. సో ఈ ఉత్పత్తి ఇంకా ఎక్కువ పెరిగే పరిస్థితి రావట్లేదు. దానికి కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి సింపుల్ రేట్ ఏంటంటే, రెండోది ఏంటంటే ఫార్మర్కి లాభాలు రావట్లేదు, నష్టాలు ఎక్కువ మంది లాస్ జరుగుతుంది. లాస్ జరగడానికి మెయిన్ కారణం వచ్చేసి ప్రొడక్షన్ కాస్ట్, ప్రొడక్షన్ ఖర్చు పెరిగిపోతుంది. ఇన్పుట్ కాస్ట్ పర్టికులర్గా అక్వాకల్చర్లో జరిగే ఫార్మర్స్కి ఇన్పుట్ కాస్ట్ అంటే ఫీడ్ అవ్వచ్చు, లేకపోతే మెడిసిన్స్ అవ్వచ్చు, పవర్ కాస్ట్ అవ్వచ్చు, లీజ్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇన్పుట్ కాస్ట్ అంటారు. సో అక్వాకల్చర్లో ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది. అలాగే సక్సెస్ రేట్, వ్యాధి, ఈ ఎన్వైరన్మెంటల్ కల్చర్ ప్రతి ఎన్ని సంవత్సరాలకి కల్చర్ జరుగుతుంది, మనకి టెంపరేచర్స్, క్లైమేటిక్ కండిషన్స్ వల్ల వ్యాధులు రావడం, పెరిగిపోవటం, సో సక్సెస్ రేట్ తగ్గిపోవటం, వాటితో పాటు ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవటం వల్ల ఫార్మర్కి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవటం, సో నష్టాలు జరగడంతో వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. సో మేము ఏ రకంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా కల్చర్ చేసి సక్సెస్ అవ్వాలి అనేది ఈ టెక్నికల్ సదస్సు ద్వారా తెలియపరుస్తున్నాం. సో దానివల్ల మనకి ప్రొడక్టివిటీ పెరుగుతాం, ఫార్మర్కి ఇంకా కల్చర్ టెక్నిక్స్ తెలియటం, సో దాంతో మన ఖర్చు ఎలాగ తగ్గించుకోవచ్చు, సో ప్రొడక్టివిటీ ఎలాగా, ఉత్పత్తి ఎలాగ పెంచుకోవచ్చు, తక్కువ ఖర్చులో ఎక్కువ ఉత్పత్తి ఎలాగ చేయవచ్చు అన్నది మన ఈ సదస్సు ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. నిరోధక శక్తి తగ్గిపోతుంది. సో మన పాండ్ ప్రిపరేషన్ అప్పుడు స్లడ్జ్ ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే స్లడ్జే రేయి కంటే స్లడ్జ్ ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంది, ఎందుకంటే స్లడ్జ్లోని బ్యాక్టీరియా ఉంటుంది. సో బ్యాక్టీరియా ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది కాబట్టి మన స్లడ్జ్ని ఎక్కువ ఫస్ట్ పాండ్ ప్రిపరేషన్ అప్పుడే జాగ్రత్త తీసుకొని స్లడ్జ్ ఉంచకూడదు. గత క్రాప్లో కొన్ని స్లడ్జ్ ఉండిపోతుంది, సెంటర్లో మ్యాట్ వేసిస్తుంటుంది, అవన్నీ కూడా స్క్రేప్ చేసి తీసేయాలి. లేదంటే నెక్స్ట్ క్రాప్లో ఏమవుతుందంటే అవన్నీ మళ్ళీ ఆక్సిజన్ లాగటం కానీ, దానివల్ల నైట్రోజన్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ప్లాంక్టన్ బ్లూమ్ ఎక్కువ అయిపోవడం కానీ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రెండోది మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే టెంపరేచర్తో పాటు ఈ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా 2 రకాలు ఉంటుంది, బ్యాసిలస్, విబ్రియో. సో ఈ విబ్రియో వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి 20 నిమిషాలకి ఇంచుమించుగా, ప్రతి 12 నిమిషాలకి ఇంచుమించుగా డబల్ అయిపోతుంటుంది. అదే బ్యాసిలస్ అవ్వడానికి సుమారుగా 2 గంటలు టైం తీసుకుంటుంది, అంటే 10 రెట్టింపు ఫాస్ట్గా. ఇది బ్యాసిలస్ 2 అవ్వడం టైంలో విబ్రియో ఆల్రెడీ 10 టైమ్స్ పెరిగిపోతుంది. ఓకే, సో దానివల్ల ఏంటంటే మీకు టెంపరేచర్స్తో పాటు ఈ చెడు బ్యాక్టీరియా కూడా ఫాస్ట్గా పెరిగిపోతుంది. సో ఇక్కడ మనకు అర్థం వచ్చే ఈ స్లైడ్ చూపించిన అర్థం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా పాండ్ ప్రిపరేషన్ చేశారు, ఇమ్మీడియట్గా మీరు పిల్ల వేసి ముందు నుంచి మీరు ప్రోబయోటిక్ స్టార్ట్ చేయాలి.